వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి మున్సిపాలిటీ మనులాలపేట రుద్రమూర్తి ఆలయ ఆవరణంలో శనివారం ఉదయం దేవాంగ సంఘం ఆధ్వర్యంలోని దేవాంగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో 10th మరియు జూనియర్, సీనియర్, ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన దేవాంగ సంఘం విద్యార్థులను అభినందించి మెడల్స్, సర్టిఫికేట్లు, ప్రశంసా పత్రాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాంగ రాష్ట్ర నాయకులు గుత్తి త్యాగరాజు, మన్నెముద్దు శ్రీనివాసులు, నాప కుమారస్వామి, స్థానిక నాయకులు శేషగిరిరావు, శివ, పలువురు సంఘ నాయకులు, తల్లిదండ్రులు, స్థానికులు హాజరై ప్రసంగించారు. విద్యార్థుల విజయాలు దేవాంగ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. యువత అభ్యాసంలో శ్రద్ధ చూపించి సమాజ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. మౌనిక ఇంటర్ గాను 1000 మార్కులకి 978 మార్కులు, సీనియర్ ఇంటర్. రామచంద్ర 931 1000 మార్కులు గాను 930 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ రావాలా అయిపోయిందా? అంతే కదా. ఇంకోటి మిస్ అందరికీ నమస్కారం. నా పేరు గుత్తి త్యాగరాజు. ఆల్ ఇండియా దేవాంగన్ కోస్తా కోస్టీ ఫెడరేషన్ మీడియా ఇన్ఛార్జి, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ దేవాంగ సేవా సంఘానికి కన్వీనర్ని. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన దేవాంగ ముఖ్య నాయకులు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం మనులాలపేట గ్రామంలో దేవాంగ విద్యార్థుల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారందరికీ కూడా ఇవాళ ఇక్కడ స్థానిక దేవాంగ నేతల ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు, ప్రతిభా పురస్కారాలు, వాళ్ళకి జ్ఞాపికలు ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, కేవలం ఇది స్ఫూర్తి కోసరం విద్యలో ఇంకా అనేక మంది ముందుకు రావాలి, విద్య చదవడానికి పేదరికం అడ్డు కాకూడదు అనే ఒకే ఒక కాంక్షతో, విద్య ద్వారానే ఈ సమాజంలో అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ మనులాలపేటకు సంబంధించిన, వెంకటగిరి బంగారుపేటకు సంబంధించిన దేవాంగ నాయకులు వాళ్ళ ఆశయం నెరవేర్చేందుకు ఇప్పుడున్న విద్యార్థులు, తర్వాత వారిని స్ఫూర్తిగా తీసుకుని వెనకలు చదువుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉంటే పోటీతత్వం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ పోటీతత్వంలో రాణించాలంటే ప్రభుత్వం కొంతవరకు వారి పరిధిలో వారు చేస్తున్నప్పటికీ కూడా అనేక ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, ప్రైవేటు కోచింగ్ సెంటర్లు కానీ ఊపందుకని జోరుగా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ముందుకెళ్ళాలంటే ఆర్థికంగా మనం దృఢ నిశ్చయంతో ఉండాలి, సరైన ప్రణాళికలతో ఉండాలి, సరైన ఆలోచనలతో ఉంటే తప్ప సక్సెస్ సాధించేది కష్టంగా ఉంది. కానీ మనసుంటే మార్గం ఉందని పెద్దవాళ్ళు ఎలాగైతే చెప్పారో ఆ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయానికి కూడా అనేక రకాలైన దారులు ఉన్నాయి. అందరూ కూడా సమిష్టిగా కూర్చొని ఇదే విధంగా ఒక ఐకమత్యంతో సరైన నిర్ణయాలు కానీ తీసుకోగలిగితే మనలో ఎవరు కూడా తక్కువ కాదు.
ఎందుకంటే ఇవాళ మన ఋషి రుద్రమూర్తి గారి ఆలయం దగ్గర ఉన్నాం. కారణం ఈరోజు ఒక లక్ష్య సాధన భగవంతుని అనుగ్రహంతో ఇవాళ మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశంలో కూడా మనకి భగవంతుడి కృషితోనే, భగవంతుడి అనుగ్రహంతోనే మనం ఇక్కడ ఉన్నాం. అలాంటి మన బిడ్డలు సరస్వతి పుత్రులు, సరస్వతి పుత్రికలు. ఇవాళ చూడండి, అనేక దగ్గర కూడా మన వాళ్ళు చాలా గట్టిగా రాణిస్తున్నారు. కానీ సమాజంలో బతకడం, సమాజంలో ప్రయాణించడం మరొక రకం. ఈ విధంగా కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా కూడా మనవారు అనేక రంగాల్లో రాణిస్తూ తమ ఉనికిని చాటుకోవడంలో కాస్త వెనకబడి ఉన్నారనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తాము చేస్తున్న రంగాల్లో ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలని మన బిడ్డలకిచ్చి వాళ్ళని కూడా మంచి ప్రోత్సహించి వాళ్ళని మంచి ఉన్నత స్థితిలో చేరేదానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్, జై దేవంగ. ఇక్కడ విచ్చేసిన దేవంగ పెద్దలందరికీ నమస్కారము. అలాగే ఇక్కడ మలాలపేట గ్రామస్తులకి, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులు, ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024-25 10వ తరగతి మరియు ఇంటర్ ఉత్తమ స్థాయిలో ఫలితాలు అందుకున్న విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడమే ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం. అలానే ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే కార్యక్రమం చేస్తాము. పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించండి. మా తరఫున మీకు ఏం కావాలో మమ్మల్ని దేవంగ పెద్దలైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చేసిన గుత్తి త్యాగరాలన్న కానీ, నాపా కుమారస్వామి సార్ కానీ, మన శ్రీనివాస సార్ కానీ, లోకల్గా ఎవరైనా కానీ సంప్రదించండి. మీకు విద్యకి మీకు ఏం అవసరం అవుతాయో, స్కాలర్షిప్లు అయితేనేమి, ఒక గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడేది, కాలేజీల్లో మాట్లాడేది, స్కూల్లో మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినా సరే మీరు దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నించి మీకు పరిష్కారం అందిస్తారు. ప్రతి సంవత్సరం మనం ఇలానే దీన్ని ఇంతతో వదిలేయకుండా ఒక పండుగలాగా, ఒక దేవాంగ విద్యార్థుల దేవాంగ పండుగలాగా దీన్ని వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి, పిల్లలతో కలిసి మనం ప్రతి సంవత్సరం ఇలాంటి చేసుకోవాలి. ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు మరోసారి చెప్తున్నాను, వాళ్ళకందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. 2025-25లో ఇంతమంది మన వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఒక 100 మందికి పైగానే ఉత్తమ ఫలితాలు అందుకున్నారు. మన వెంకటగిరి మున్సిపాలిటీలో 100 మందికి పైగానే ఉత్తమమైన విద్యార్థులు ఉన్నారు. ఈ 100 మంది రేపు 200 మంది అవ్వాలి. ఆ 200 మంది రేపు వచ్చే సంవత్సరం కాకుండా 300 మంది పెరుగుతూనే పోవాలి. మన పిల్లలందరూ ఉన్నత స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ప్రథమ స్థానంలో కూర్చోవాలని నేను భావిస్తున్నాను. ఇక్కడ వచ్చేసిన ప్రముఖులకు, విద్యార్థులకు అందరికీ ఆశీస్సులు ప్లస్ శుభోదయం. ఈ స్కాలర్షిప్లు పిల్లలు చదువుతున్నారు, బాగుంది. వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇంకా కృషి చేయాలి. అలాగే పిల్లలు ఎందుకు అంటే పిల్లలు చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జే కాకుండా భావితరాలకు కూడా పునాది వేయాలి. అలాగే మీ తర్వాత కూడా ఇంకా పిల్లలకి ఉత్సాహం కలిగించాలంటే మీ ఇప్పుడు చదువుకున్న పిల్లలు, రాబోయే పిల్లలు కూడా బాగా ఇంకా చదువుకొని మంచి ఫలితాలు తెచ్చుకొని, మీరు చదువుకుంటున్నారు బాగుంది, మంచి మార్కులు వస్తున్నాయి, కానీ నాలెడ్జ్ చాలా గొప్పది. ఈ ఒక్క పుస్తకాలే కాదు, జనరల్ నాలెడ్జ్ పెంచుకునేదానికి పేపర్స్లో ఉన్న ఎడిటోరియల్స్ కానీ, ఇంకా చాలా మంచి బుక్స్ అనేది రీడింగ్ చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది. మంచి బుక్స్ చదవండి, మంచి నాలెడ్జ్ పెంచుకోండి. అలాగే ఇన్ ఫ్యూచర్ అంటే మీరు ఎంచుకునే సబ్జెక్టులు, ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్లో తీసుకునే సబ్జెక్టులు కానీ, అలాగే నెక్స్ట్ డిగ్రీలో తీసుకునే సబ్జెక్టులు కానీ తీసుకుంటూ, అలాగే జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటూ, మీ మేధస్సుకు పదును పెట్టుకుంటూ, అలాగే రాబోయే తరాలకు మీరు ఆదర్శం కావాలని, రాబోయే కాలాల్లో ఇంకా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మల్లాలపేట, బంగారుపేట, ఈ వెంకటగిరి నియోజకవర్గం మన దేవాంగ పెద్దలకు నమస్కారం. జై దేవాంగ, జై జై దేవాంగ. నమస్కారం. ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఉండే మన దేవాంగుల సంఘం బంగారంపేట, వెంకటగిరి వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మనలాలపేట
ఈ పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. పిల్లల్ని ఉత్తేజపరిచే ఒక ఉద్దేశం వాళ్ళల్లో కలగడం, ఉత్తేజం చేస్తూ వాళ్ళకి ఒక అవార్డులు వాళ్ళకి బహుకరించి వాళ్ళని భవిష్యత్తులో ఇంకొంచెం వాళ్ళని ఉన్నత స్థాయిలో చేర్చాలన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం, దీన్ని మమ్మల్ని ఆహ్వానించడం, మాకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చాలా పేద కుటుంబంలో పుట్టిన ఈ మధ్య ఒక జరిగిన విషయము, చాలా పేద కుటుంబంలో పుట్టిన మన దేవాంగుల్లో బండారలంకలో పిచ్చిక వాసు అని ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఈ చదువుకునే స్థాయి లేక వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చి ఇబ్బందులు పడుతుంటే ఒక మంచి వ్యక్తి ఆ అబ్బాయిని చేరదీసి చదివిస్తే ఈ మధ్య గేట్లో 8th ర్యాంక్ వచ్చింది, గేట్లో 10th ర్యాంక్ వచ్చింది, 10th ర్యాంక్. నిజంగా చెప్తున్నాను, వాళ్ళల్లో చాలా మన దేవాంగుల్లో చాలా మంది 10వ తరగతి చదివి నిలిచిపోయిన వాళ్ళు చాలా మంది చాలా సంవత్సరాల ముందు నుంచి అది జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు పిల్లకాయలు అలా కాదు, చదివితేనే భవిష్యత్తు అని తెలుసుకున్నారు కాబట్టి, చదివితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది, మనము స్టాండర్డ్ అవుతామని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు. దాంట్లో ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పడం కూడా ఏంటంటే, ఆ అబ్బాయి పేరు పిచ్చిక వాసు, గేట్లో 10వ ర్యాంక్ వచ్చి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడంటే ఆగ్రా దగ్గర అతను ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. తొందరలో అతను మంచి పదవి రాబోతుంది. ఎందుకు చెప్తున్నాను మీకంటే, మనలో ఉండేది బయట తీసేదానికి మన ఇంట్లో సత్తా లేకపోయినా ఇటువంటి దేవాంగ సంఘం వాళ్ళు ముందుకు వస్తే, వాళ్ళు కానీ ఎంకరేజ్ చేశారంటే, మీకు అనుకూలంగా మీకు ఏం సహాయం కావాలో వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చినప్పుడు మీరు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మీకేమి ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా కనుక్కొని మీకు కావాల్సిన ఆర్థిక సహాయమైనా ఇంకేదైనా సహాయమైనా చేసి మీరు ఉన్నత స్థాయికి చేరేందుకు వాళ్ళు కృషి చేస్తారని కోరుకుంటూ ధన్యవాదములు అందరికీ. మేము సన్మానాలకి చాలా దూరం. సరే, దయచేసి సన్మానాలు రామని చెప్పారు. జాగ్రత్త.